Hi, hello, welcome to my channel Keertidhar Logs and Food. Please like, share and subscribe to my channel. ఈ రోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మామిడికాయతో పాటు నేను ఇక్కడ కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఇలా మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా నేను మామిడికాయల్ని పీల్ చేసేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రోలు నీట్గా కడుక్కొని డ్రై చేసుకొని దాంట్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మంచిగా మామిడికాయ ముక్కలకి పట్టేంత వరకు దంచుకోవాలి. మరి మెత్తగా చేసేసుకోకూడదు, ముక్కలు ముక్కలుగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకొని ఆ పచ్చడి అంతా ఆయిల్లో కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి. సో కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ మనం దాంట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ మగ్గితే మామిడి ముక్క మెత్తబడుతుంది కాబట్టి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మన ఎమ్మి మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి తయారైపోయింది.